అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం పిల్లలు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడిగి అడుగు ప్రతి వాడును పొందును. చాలు, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే. పరలోకం మా తండ్రి, నీకు పాదస్థానం వస్తాం ప్రభా. జైలు మినిస్ట్రీకి సంఘానికి కోసం బిడ్డలందరూ దీవించండి. యూట్యూబ్లో తండ్రి నీ బిడ్డలు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఎవరైతే వింటున్నారో వాళ్ళ మీద దీవించండి. నీ వాక్యాన్ని ప్రతి ఒక్కరితో మాట్లాడి బలపరిచి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమె ఆమె పిల్లలు, మనం చదువుకున్న వాక్య భాగం మనం చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. యేసుక్రీస్తు స్వయంగా ప్రభు మాట్లాడుతున్నాడు పిల్లరా. నిజంగా మనం చూస్తే దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు ప్రేమను తెలిసిన ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్కరూ విశ్వాసులైనా సరే, సేవకులైనా సరే, మనము అర్థం చేసుకోలేనంటే యేసుక్రీస్తు ప్రభు పాపులమైన మనను ప్రభు ప్రేమించి వెతికి రక్షిస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మనం ఎప్పుడు కూడా ధైర్యముతో, విశ్వాసముతో, నమ్మకముతో మనం ప్రభు మీద ఆధారపడినప్పుడు ప్రభు మనకు సాయం చేస్తాడు. అయితే మన విశ్వాసము ఎవరి మీద పెట్టాలంటే ఓన్లీ దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని మాత్రమే మన విశ్వాసం పెట్టుకొని మనం జీవించాల. అయితే మనం ప్రభుకు వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు, వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నప్పుడు, లేకపోతే దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు, సంఘానికి వస్తున్నప్పుడు మన విశ్వాసం ఎవరి మీద ఉండాలంటే ఓన్లీ దేవుని మీద, దేవుని యొక్క వాక్యం మీద విశ్వాసం ఉండాలి పిల్లరా. ఎందుకంటే దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు కూడా దేవుని తట్టు చూసినప్పుడు దేవుడు మన పట్ల ఆయన కార్యాలను జరిగిస్తాడు. అందుకే మనం ప్రార్థిస్తున్నప్పుడు, మరి దేవుని మనం అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు తన ప్రజలతో ఇంకా ఎవరిపైన పరిశుద్ధాత్ముడు ప్రేరేపణించి దేవుడు ఎవరి ద్వారా కూడా సాయం చేయవచ్చు. కానీ మనం చూసేది ఏంటంటే, మనము మనుషుల మీద నమ్మకం పెట్టుకోకుండా, మనుషుల మీద మనం ఆధారపడకుండా, మన విశ్వాసం ఏంటంటే అది మంచిది. మనము దేవుని మీద, దేవుని వాక్యం మీద మన విశ్వాసము, మన జీవితాన్ని కట్టుకోవాలి. అంతేకాని చాలాసార్లు మనం చూస్తాం, మనుషుల మీద ఎక్కువ ఆధారపడడానికి ప్రయత్నం చేస్తాము. అయితే మనుషుల మీద ఆధారపడడానికి మనం వెళ్ళినప్పుడు కొన్నిసార్లు వాళ్ళ దగ్గర ఏది లేకపోవచ్చు పిల్లరా. అయితే వాళ్ళు ఏది ఇయ్యనప్పుడు మనము కొన్నిసార్లు బాధపడతాం. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, మన విశ్వాసం ఎవరి మీద పెట్టాలంటే దేవుని యొక్క వాక్యం మీద, దేవుడి మీద మనం నమ్మకం కలిగి ఉండాలి. అయితే మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు స్వయంగా మనకు తిరిగి ఇస్తాడంటే ఖచ్చితంగా తిరిగి ఇస్తాడు. కానీ తను వచ్చి మనకి ఇయ్యడు. మరి ఎట్లా దేవుడు సాయం చేస్తాడంటే, ప్రజల ద్వారానే దేవుడు ప్రేరేపణ కలిగి, దేవుడు ప్రజల ద్వారానే దేవుడు సాయం చేస్తాడు. అందుకే మనం చూస్తే ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు అరణ్యంలో తన ప్రజల్ని పోషించాడు. మరి మన యొక్క పరిస్థితులు కూడా అన్ని విషయంలో దేవుడు మనకు సాయం చేస్తాడు. అయితే మన విశ్వాసము ఎక్కడ పెట్టుకోవాలంటే దేవుని యొక్క వాక్యం మీదనే, దేవుని మీద నమ్మకం కలిగి, దేవుని యొక్క ప్రజలు ఎప్పుడూ దేవుని మీద ఆధారపడుతూ ఉండాలి. అయితే మన విశ్వాసాన్ని మనం ఎప్పుడు కోల్పోవద్దు, నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోవద్దు. అయితే మనము వ్యక్తిగతంగా ప్రార్థన చేసిన, దేవుని యొక్క వాక్యం చేసిన, సంఘానికి వచ్చిన మన విశ్వాసము, విశ్వాసులైనా సరే, సేవకులైనా సరే, ఎప్పుడు మనం దేవుని మీద ఆధారపడుతూ ఉండాలి పిల్లరా. దేవుని మీద ఆధారపడిన వ్యక్తి దేని విషయంలో ఆయన భయపడకుండా ఈ లోకంలో విజయవంతంగా జీవిస్తాడు. ఎప్పుడైతే మనం చూస్తే లోకం తట్టు చూస్తామో, పరిశుద్ధత తట్టు చూస్తామో మనం కుమిలిపోవచ్చు. అయితే మనం చూస్తే ఒక సంఘటన బైబిల్లో ఉంది పిల్లలు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ప్రయాణం వెళ్తున్నప్పుడు పడవలో తుఫాను రేగినప్పుడు పిల్లరా, శిష్యులు భయపడడం మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళతోనే ఉన్నాడు, వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు. కానీ శిష్యులు భయపడుతూ ఉన్నారు. ఈరోజు మన యొక్క జీవితాలు చిన్న పరిస్థితి బాగలేనప్పుడు మనతో ప్రభు ఉంటాడు, దేవదూతలు ఉంటారు, ఎంతోమంది మన కోసం ప్రార్థిస్తారు. కానీ మనం పరిస్థితి చూసినప్పుడు, లోకం తట్టు చూసినప్పుడు మనం భయపడుతూ ఉంటాము.
అయితే యేసుప్రభు భయపడుతూ ఉండని చెప్పలేడు పిల్లరా. యేసుప్రభు శిష్యులు యేసుప్రభును తట్టి లేపినప్పుడు, అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుచున్నారని చెప్పాడు పిల్లరా. ఈరోజు ఎవరైనా మీకున్న పరిస్థితిలో భయపడుతున్నారంటే, మీరు దాని విషయంలో మారుమనసు పొందాలి. దేవునితో తిరిగి దేవుని మీద ఎప్పుడు ఆధారపడుతుండాల. దేవుని మీద ఆధారపడిన వ్యక్తి పిల్లరా, లోకంలో విజయవంతంగా జీవిస్తారని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే, దేవుణ్ణి నమ్మిన వ్యక్తి ఎప్పుడు కూడా చెడిపోడు పిల్లరా. ఆయన బాగు చేసేవాడు. పాపంలో ఉన్న వ్యక్తులను దేవుడు ఏం చేస్తాడంటే, చీకటి వెలుగు నడిపించాడు. బలహీనలను ఏం చేస్తాడంటే బలపరుస్తాడు. ఆహారం లేని వాళ్ళకి ఏం చేస్తాడు, ఆయన ఆహారము అనుగ్రహిస్తాడు. అందుకే దేవుని యొక్క ప్రజలు ఎప్పుడూ ధైర్యంతో ఉండాలి. అందుకే మత్తయి సువార్త 7:7 చెప్తుందంటే, ఈ లోకంలో ఎవరైనా మీకేం కావాలని నన్ను అడుగని ఎవరు చెప్పరు పిల్లరా. ఎందుకు చెప్పరంటే, మనుషులకు ప్రేమ లేదని కాదు. కానీ మనుషుల దగ్గర నువ్వు ఆశించింది వాళ్ళ దగ్గర ఉండదు. అయితే దేవునికి తెలుసు, దేవుడు సృష్టికర్త కాబట్టి యేసు ప్రభు తన ప్రజలతో అంటాడు, అడుగుండి చదువుదాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుని మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును. ఇక్కడ మనం చూస్తే ఆ రెండో వచనం ఆగుదామమ్మా. అడుగుండి అని పిల్లరా, యేసు ప్రభు ప్రేమను తెలిసిన ప్రతి ఒక్కరికి దేవుడు అడుగుమంటాడా? కాదు పిల్లరా. యేసు ప్రభు ఒక మాట అంటాడు, నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎవరిని తోచివేయనని చెప్పాడు. ఎందుకంటే భూమిని ప్రతి ఒక్క మనిషిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు పిల్లరా. ఆయన సృష్టికర్త, అందరికీ తండ్రి. కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎవరిని తోచివేయనని చెప్పాడు. అందుకే మనం చూస్తే యేసు ప్రభు నా పాపముల కోసం శిలువన కొట్టబడాడని, సమాధి చేయబడి మూడో రోజు తిరిగి లేచిన దేవుడని నమ్మి మన పాపం మనం ఒప్పుకొని మారుమనసు పొంది సంఘమిట మనం బాప్తిసం తీసుకుంటాము. ఆయన దేవుని యొక్క ప్రజలు మనము. ఇప్పుడు మనము దేవుని ధైర్యంగా అడగొచ్చు పిల్లరా. అయితే ఏం అడగమంటున్నాడు దేవుడు ఇక్కడ మనం చూస్తే, ఆత్మీయంగా మనం అడగొచ్చు, శారీరక ఆహార విషయంలో కూడా మన అవసరంలో మనము అడగొచ్చు. రెండుకు సంబంధ విషయం పిల్లరా. నిజంగా మనం ఎప్పుడు కూడా ఆత్మీయ విషయాలు దేవుని దగ్గర నేర్చుకోవచ్చు. మన అవసరతులు శారీరక సంబంధించిన విషయాలు, అవసరతులు మన అక్కడలో దేవుని మనం అడగొచ్చు. చదివాను. అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తనను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, సేపను అడిగిన ఎడల పామునిచ్చిన, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఎరిగి ఉండగా, పరలోకమందు మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవునిచ్చిన పిల్లరా. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం పిల్లరా. దేవుని యొక్క ప్రజలు ఎప్పుడూ పిల్లరా, దేని విషయంలో మనం భయపడద్దు. నువ్వు భయపడుతున్నావంటే నువ్వు దేవుని నమ్ముతలు అని అర్థం పిల్ల. అక్కడ పరిస్థితి ఏదన్నా లోకంలో, కానీ దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు కూడా ధైర్యముతో, నమ్మకముతో, విశ్వాసముతో ప్రభు మీద ఎప్పుడు ఆధారపడుతుండాల. ఆయన వాక్యం నమ్ముతుండాల. సేవకుల దగ్గర వెళ్ళి ప్రేయర్ చేసుకోవాలి. విశ్వాసులు సేవకులైనా సరే మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేయాలి. ఇక్కడ ఒక మనం సంఘటన చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతుంది. ఒక కుమారుడు పోయి తల్లిని రొట్టెని అడిగినప్పుడు రాతిని ఇవ్వరు, చేపను అడిగినప్పుడు పామును ఇవ్వరు. మామూలు తల్లిదండ్రులు అలా చేసినప్పుడు, నేను భూమిని ఆకాశం చేసిన దేవుడు, సృష్టికర్తను, మానవులందరి పాపంలో కోసం శ్రమను కొట్టబడాను, సమాధి చేసి తిరిగి లేచిన దేవుడు, నా దగ్గరికి వచ్చినప్పుడు నేను తోచివేను, అంతకంటే ఎక్కువ మంచి ఈవులను నేను మీకు అనుగ్రహిస్తాను చెప్పాడు. ఇలా ఎంతో గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము పిల్లరా. నిజంగా పాపులమైన మనం ప్రభు ప్రేమించాడు, వెతికి రక్షిస్తున్నాడు పిల్లరా. దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, ఎప్పుడు మనము దేవుని వాక్యం నమ్ముతూ విశ్వాసముతో దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు పిల్లరా. కళ్ళు మూసుకుంటూ మనం ప్రేయర్ చేసుకుందాం.
పరలోకం మన తండ్రి, నీకు పాదస్థానం వస్తున్నాం ప్రభువా. నైనా సంఘానికి వచ్చిన బిడ్డలందరిని దీవించండి. నీ కృపలో భద్రపరచండి. ప్రతి సేవకులను జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసులను జ్ఞాపకం చేసుకోండి. నాయనా నీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడినట్టు నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా, మేమందరము తండ్రి నీ వాక్యాన్ని నమ్ముతూ విశ్వాసంతో నీ మీద ఆధారపడుతూ ముందుకెళ్ళక సాయం చేయండి. ప్రభువా, ప్రతి సేవకులకు ఉన్న ప్రతి అక్కడలు తీర్చి సాయం చేయండి. విశ్వాసుల కుటుంబంలో ఉన్న ప్రతి అక్కడు వాళ్ళకి తీర్చి సాయం చేయండి. కృప చూపించి నైనా ఇంత గొప్ప దేవుడు మాకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నీ బిడ్డలను అందరిని దీవించండి. నీ కృపలో భద్రపరచండి. ప్రతి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నా తండ్రి. ఆమె ఆమె పిల్లరా, ప్రతిరోజు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి. రెండోది, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి. అంతేకాకుండా కుటుంబంతో కలిసి మనము ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి. మన అవసరతు ప్రభు మీద ఆధారపడినప్పుడు ప్రభు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. పిల్లరా, అందరికి వందనాలు. ప్రైజ్‌లార్డ్. థాంక్ యూ.